మేకర్లో మా బాస్, నేను స్టార్ మేకర్లో వాళ్ళ ఫ్యామిలీలో ఉండేవాడిని. అంచేత మేము ఇద్దరం విజయనగరం, ఈవిడ మాకు రిలేటివ్ అవుతుంది మా తమ్ముడి పరంగా. అంచేత ఈ శివరావు గారిని విజయనగరం నుంచి వచ్చిన మే ఇద్దరం మీరందరూ ఉండగా సత్కరించుకోవాలని, అందుకని ఈ పాట ముందు పెట్టిమని నేను తినేసాను. ఎందుకంటే మేడం లీలా మేడమా ఆవిడ పేరెంట్, మీరు వెళ్ళిపోతామన్నారు కదా, అందుకే ఈ పాట మీ పాట కన్నా ముందు పెట్టించాను మేడం. ఐఎమ్ సారీ. అంచేత ముందు మా మేల్ సింగర్స్ వస్తే ఇక్కడ నిల్చుందాం. మేల్ సింగర్స్ రండి సార్. రావుండ్ లేని రాజ్యమా చెప్పండి, రండి. బొకే తేలేదేమో అనుకోకండి మరి. కూర్చోండి గురుగారు. ఇది అడ్డొస్తుందా ఇదేమన్నా? రండి వెంకటరావు గారు, రండి. మీరు రండి. ఒకటే తెచ్చాం లేడీస్, తర్వాత ఫోటోకే వాళ్ళు నెక్స్ట్ లేడీ, అందరూ ఇక్కడ సరిపోతుంది కదా. శివరావు గారు, మా మేల్ సింగర్స్ అందరి తరఫున ప్రస్తుతానికి మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పుడు ఫిమేల్ సింగర్స్ కూడా అందరూ వస్తే చాలా చాలా సంతోషం. అలాగే ఉండండి, సాల్వ తీసికండి, మనం వెళ్ళిపోతారండి. మేడం మీరు వెళ్ళండి. మేడం సీతలేని రాముడు అలాగా. అమ్మా బాబా దా, పర్వాలేదు. సాల్వ మీరు కప్పండి మేడం గారికి. నేను సైడ్ అయిపోతాను. శివరావు గారి గురించి చెప్పాలంటే చాలా మంచి వ్యక్తి అండి. ఎంత కోఆర్డినేషన్ అంటే, ఫ్యామిలీ గ్రూప్లో నుంచి ఎవరైనా లెఫ్ట్ అయిపోయినా మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి ఇది రప్పించే వరకు మరి ఆయన నిద్రపోరు. ఏమిటో మరి అభిమానం. మరి ఈ లెక్కన అతను ఓన్ ఫ్యామిలీలో మరి అతను ఎలాగ మింగిల్ అయ్యి ఎలాగ మరి కోఆర్డినేట్ చేస్తున్నారో తెలీదు. చాలా కలుపుకొని వ్యక్తి, అందరినీ కలుపుకొని వెళ్ళిపోవాలనుకునే మనస్తత్వం ఉన్నది. ఎవరు ఏమన్నా ఎంత హ్యాపీగా స్వీకరించి అందరికీ మంచి చెడ్డ చెప్తారు. అది మటుకు 100% అండి. ఇంతమంది ఫోన్ నెంబర్లు కేవలం ఆయన ఒక్క దగ్గరే ఉన్నారు అంతే. మరి ఎవరికి ఎలాగ ఎప్పుడు ఫోన్ చేస్తారో తెలియదు. అంతా రెడీ అండి, వాళ్ళు వచ్చేస్తున్నారు, అందరూ బ్యూటిఫుల్ సింగర్. మరి ఏ ఫ్యామిలీ ఎలా ఉందో మాకు తెలియదు. మాకు మట్టుకు ఈయన నుంచే నేను ఆ ఫ్యామిలీలో ఉన్నాయి. ఇంతకుముందు 2 ఫ్యామిలీలు చూశాను. మరి అతను బట్టి ఈ ఫ్యామిలీలో ఈజ్ డిజర్వ్డ్. శివరావు గారు మీ మాటలు 4 చెప్తే మళ్ళీ పాటల్లోకి వెళ్ళిపోదాం. చాలా సంతోషం అండి. నా మీద ఇంత అభిమానం చూపించి మా విజయనగరం గారు, మా విజయనగరం నుంచి వచ్చినటువంటి మా వెంకట గారు చాలా ఆప్యాయత నాకు మొట్టమొదటి నుంచి కూడా. మా ఫ్యామిలీలో ఉన్నప్పటి నుంచి ఇప్పుడు కూడా ఉన్నారనుకోండి, ఆయన మా సొంత ఫ్యామిలీ మనిషిలాగే ఉంటారు. అలాగే లక్ష్మీ శ్యామ్ గారు, తను మా గ్రూప్లోకి వచ్చి మా గ్రూప్కి మంచి వన్నీ తీసుకొచ్చారు ఆవిడ. అలాగే ఇంకా చాలామంది మా సింగర్స్, మా గ్రూప్లో చాలా మంచి సింగర్స్ ఉన్నారు. మేము అందరం కూడా ఇప్పుడు వరకు 15 ప్రోగ్రాంలు చేసాం హైదరాబాద్లో. ఇది 16వ ప్రోగ్రాం, విశాఖపట్నంలో ఫస్ట్ ప్రోగ్రాం. అది ఈ ప్రోగ్రాన్ని మీ అందరి సహకారంతో సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ ఆన్లైన్లో కూడా చాలామంది దీని మీద చూసి కామెంట్స్ పెడుతున్నారు. వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. చాలా బాగా స్పందిస్తున్నారు. చాలా సంతోషం. మీ అందరి అభిమానం ఇలాగే నాకు కంటిన్యూ ఉంటే, నేను ఇప్పుడు స్టార్ మేకర్లో 16,100 పైసలకి పాటలు పాడాను. ఇంకా మీకే సాధ్యం అండి. మేము అలాగది మేల్ వెర్షన్ పాట కాదని చూస్తాం. మీరు ఏది అన్నమాచారం లేదు, అందరి వాగ్యకాలను దించిస్తారు మీరు. అందరూ మాట డౌట్ లేదు. నాకు కూడా వైజాగ్లో ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ అండి. ఎప్పుడు ఈ ఊర్లో నేను పాడలేదు. అంటే ఏమైనా చెప్పండి. ఛాలెంజ్గా తీసుకున్నాం ఎందుకంటే మంచి సింగర్స్ పెట్టుకుని చాలామంది వస్తా అన్నారు. కానీ లేదు, మా గ్రూప్ వాళ్ళు మేము సరదాగా ఇక్కడ గెట్ టుగెదర్ అవుదాం అనుకుంటున్నాము, మేము అందరం కూడా కలిసి పాడదాం అనుకుంటున్నాం అని చెప్పి మేము అందరం ఇక్కడ ఈ కార్యక్రమం చేసాం. ఇక్కడ నుంచి హైదరాబాద్ వస్తే అక్కడ అందరూ గ్యాదర్ చేస్తూ ఉంటారు. అక్కడికి ఎవరు ఉన్నారో అక్కడ ఆ లెవెల్లో వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ
రెండు పక్కల అలా నడుస్తూ ఉంటారు, నడిపిస్తారు. అక్కడ కూడా చాలా ఆప్యాయతగా నన్ను చూస్తారు. నా బర్త్డే చేశారు ఒకసారి, చాలా మా మా మనవరం అంటే అందరికీ తెలుసు అక్కడ అందరికీ. ఇప్పుడు ఇక్కడికి కూడా ఇప్పుడు వస్తుంది, అతి త్వరలో వస్తుంది మా మనవరాలు ఇక్కడికి కూడా. రాదా? శ్యామ్ గారు కూడా చాలా మంచి ట్రాక్స్ అందించి మాకు చాలా కోఆపరేట్ చేశారు. చాలా సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగుందని అప్రిషియేట్ చేశారు, బాగుంది సార్. శ్యామ్ గారు విజయనగరం వస్తారా మీరు ఎప్పుడైనా పెడితే? తర్వాత శివరావు గారితో చెప్తాను, బహుశా మేము ప్లాన్ చేయడం అమ్మవారి పండుగకి ప్లాన్ చేస్తాం, చేసి అవకాశం బట్టి. మరి ఎవరు వస్తారో తెలియదు. పండగ అమ్మవారి పండుగ చూసి ఉద్దేశం ఉన్న వాళ్ళు ఎవరైనా ఆ రోజు చేద్దామంటే శివరావు గారికి చెప్తాను, అక్కడ సరదాగా చేద్దామమ్మా. చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికి కూడా. థ్యాంక్ యూ. ఎక్కువ సమయం తీసుకోకూడదు. ఆ తర్వాత కొంచెం ఒక 5 అయ్యేసరికల్లా చిన్న స్నాక్స్ తీసుకుందాం. అప్పుడు ఒక్కొక్కరు వ్యక్తిగతంగా పేర్లు అన్నీ కూడా మనం పరిచయాలు చేసుకుని ఫోటో తీసుకుందాం. తర్వాత మళ్ళీ పాటలు కంటిన్యూ చేద్దాం. ఓకే.